హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో చివర్లో రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయు గల వానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడిన వంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఏమని? ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న వంటి మాటలు. ఈ మాటలు ఎవరితో చెప్పారంట? చెప్పండి, ఎవరితో చెప్పారండి? పక్షవాయు గలవానితో చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పటానికి గల కారణం లేకపోలేదు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట అంత తొందరగా చెప్పాడంటే, యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఆ పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చి ఆ ఇంటి పైకప్పును తీసి యేసు ప్రభువారు ఉన్న చోట చేర్చారు. ఎక్కడ చేర్చారంట? యేసు ప్రభు ఎక్కడైతే ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లో చెప్పండి పైకప్పును తీసి యేసు ప్రభు ఉన్న చోట అతన్ని దించారు. ఆ ఇంట్లోకి దించినప్పుడు యేసు ప్రభు వారు వారిని చూసి ఆశ్చర్యపడి, వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడి మాటని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వారిని చూసింది ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి వెంటనే ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసు ప్రభు వారు అతనితో చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన మన జీవితంలో కూడా ప్రభు మనల్ని క్షమించి ఆయన సన్నిధిలో మనల్ని సాక్షిగా నిలిపాడు. పక్షవాయు గలవాన్ని ఎలా అయితే ప్రభు ప్రేమించి వారి పాపం క్షమించాడో, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను కూడా ఆయన క్షమించాలి అని, క్షమించాను అని ధైర్యంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న వంటి మాటలు. ప్రైజ్ ది లార్డ్. మరి మన పాపములు క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. నీ పాపములు క్షమించబడాలంటే, నీ జీవితంలో సమాధానం కలిగి ఉండాలంటే, నీ జీవితంలో నెమ్మది కలిగి ఆత్మీయంగా ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా ప్రభు సన్నిధానికి, మందిరానికి తప్పనిసరిగా రావాలి. ప్రభు సన్నిధికి, ఆయన మందిర నిధిలోనికి నీవు రావాలి. దేవుని దగ్గరికి మనం వస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిన వంటి మాటలు. అందుకని ప్రేమేందని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేవంటి విషయాన్ని చూస్తే, ఒకటి ధైర్యపరిచేవాడు, రెండోది మన పాపములను క్షమించి ఉన్న వ్యాధి నుండి ఆయన మనలను విడిపించగలిగిన వంటి శక్తిమంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఈ పక్షవాతంతో ఉన్న వంటి ఆ వ్యక్తిని కొంతమంది మంచం మీద అలాగే పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటానికి వీలు పడక ఇంటి పైకెక్కి ఇంటి కప్పును తీసి అక్కడ నుంచి కిందికి దింపటం. అందుకని యేసు ప్రభు వారు చూసింది ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు.
మరి ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూశాడు కదా. వారిని చూసిన దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా చెప్పండి, మనల్ని కూడా చూస్తున్నాడు. మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఒకవేళ ప్రభు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు గ్రహించినట్లయితే, ఒకవేళ ప్రభుని అడిగినట్లయితే తప్పనిసరిగా కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. చూడండి, ఈ వాక్యం మొదటి నుంచి చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చెప్పండి, చాలు ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఏం చూశాడంట? వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. దేవుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసినప్పుడు మరి మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడా లేదా? ప్రైజ్ ద లార్డ్, చూస్తాడా లేదా? దేవుడు చూస్తున్నాడు అని ఒకవేళ నువ్వు గ్రహిస్తే తప్పనిసరిగా నీవు ఏం చేయాలంట? దేవుని చెప్పండి, దేవుని మందిరానికి నీవు రావాలి. దేవుని మందిరానికి వస్తే దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లే. దేవుని మందిరానికి నువ్వు వస్తే దేవుని యొద్దకు నీవు వచ్చినట్లు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వాక్యం, 38వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఎనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడుచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చోట ఉన్నప్పుడు చెప్పండి, ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? చెప్పండి, ఎవరు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారండి? ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల యొద్ద కూర్చొని కన్నీటితో ఆయన కాళ్ళను కడిగెను అని బైబిల్లో రాస్తుంది. చెప్పండి, యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? యేసు ప్రభు దగ్గరికి ఏమొచ్చిందా? చెప్పండి, ఎక్కడికి వచ్చిందేమా? అందుకని ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, యేసు నొద్దకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. నీ పాపం పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. క్షమాపణ నొందాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు చూడండి, జలుబు చేసినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? చెప్పండి, ఎవరి దగ్గరికి? డాక్టర్ దగ్గరికే వెళ్తారు. దగ్గుకు ఒక డాక్టర్ ఉంటాడా? మోకాళ్ళ నొప్పులకు ఒక డాక్టర్ ఉంటాడా? కడుపు నొప్పికి ఒక డాక్టర్ ఉంటాడా? ఒళ్ళు నొప్పులకు ఒక డాక్టర్ ఉంటాడా? తలనొప్పికి ఒక డాక్టర్ ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడా? సపరేట్గా ఏమైనా ఉంటారా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ అన్ని జబ్బులకి డాక్టర్ ఒకడే. కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ కాడికే, కాళ్ళు నొప్పులు వచ్చినా ఆ డాక్టర్, తలనొప్పి వచ్చినా అతని దగ్గరే, జలుబు చేసినా ఆయన దగ్గరికే.
ఏం చేసినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ మరలా ఇంకో చోటకి వెళ్ళరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను జ్వరం వస్తే చూయించుకున్నావు కదా, తలనొప్పికి నేను కాదండి ఇంకో డాక్టర్ ఆడికి వెళ్ళంటాడు. ఆయన అంటాడా? ఒకవేళ అతను చెప్పగలిగితే అతను నిజాయితీపరుడే అనుకోవాలి మనం. ఎందుకని? పొరపాటున కూడా చెప్పడు. అందుకని నిన్నేమో జ్వరానికి ఇచ్చాడు, ఈరోజు తలనొప్పికో జలుబుకు రాసి ఇస్తాడు. ఈ మింగిపో తగ్గిపోద్ది అంటాడు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏం చెప్పాడు డాక్టర్ అంటే, ఏముంది మందులు రాశాడు, తగ్గిపోద్ది పో అన్నాడు, అయిపోయి. అదే పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఇంట్లో పోయి చెప్తారా మీరు? ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ పాస్టర్కి ఏం పని ఉందిలే, వాళ్ళు చెప్పటం అంతే చెప్తుంటారు, మనం చేయాల్సిన పని మనం చేస్తాం. అంటే నీలో ఏమీ లేదు. చెప్పండి, ఏం లేదంట? విశ్వాసం అనేది లేదు. యేసు ప్రభు వారు చూసింది వారి విశ్వాసాన్ని చూశాడు. వారి విశ్వాసాన్ని చూసి చక్కగా మాట చెప్పాడు, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయి అని పక్షవాతం కలిగిన వారితో చెప్పాడు. బాగానే ఉంది. యేసు ప్రభు వారు ఒక ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఒక ఇంట్లోకి వచ్చి కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆమె ఏం చేసిందంటండి, పాపాత్మురాలు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చొని, చెప్పండి ఏం కారుస్తుంది? కన్నీళ్లు కారుస్తూ కన్నీటితో యేసయ్య పాదములను తడిపి కన్నీటితో కడిగి ఆ తీసుకొచ్చిన విలువైన అత్తర్ని ఏం చేసిందంట? పోసింది. ప్రైజ్ దల్లా. ఇది ఖరీదైంది, ఆయన పోయకూడదు అనుకోలే, నలుగురితో చెప్పుకోలేదు, చాలా విలువైంది అని చెప్పలేదు. మొత్తానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన పాదముల దగ్గర చేరిందో దేవుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు చూశాడు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో మనం చదివాం, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అక్కడ చెప్తే, ఇక్కడ మనం ఎక్కడికి రావాలి అనుకున్నామంటే యేసయ్య పాదాల దగ్గరికి. మనము పాపం క్షమించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి, రోగం నుండి విడుదల పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే నిన్ను, చెప్పండి, నిన్నేం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. నిన్ను క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని ఈ 38వ వచనంలో చక్కగా రాయబడిన మాట ఏమని, ఎనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ విలువను చూడరు, వాళ్ళ విలువను చూడరు, వాళ్ళ పలుకుబడిని చూడరు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి హోదాను చూడరు. యేసు ప్రభు ముందు నీ పలుకుబడి, నీ హోదా ఏంటండి, నీ ఆస్తి ఐశ్వర్యం దేనికి కూడా పనికిరాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ హోదాను చూడరు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడు వచ్చిన తర్వాత యేసు ప్రభుని అడుగుతున్న మాట ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? చెప్పండి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? పరలోకం చేరాలంటే నేనేం చేయాలని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పినప్పుడు తన్ను తాను తగ్గించుకోవాలి, పొరుగు అని ప్రేమించాలి, ఏంటండి, ఓ ఎదుటివాడిని క్షమించాలి అని చెప్పి అన్ని విషయాలు చెప్పినప్పుడు, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఎన్నో దాన ధర్మాలు
ఎన్నో పుణ్యకార్యాలన్నీ చేశానండి, ఇవన్నీ చేశాను, అన్నీ చేశానని యేసు ప్రభునంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి కానీ నీకు ఒకటి కొదువ ఉంది. అప్పుడు ఏంటది అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నీకున్నదంతా అమ్మి నన్ను వచ్చి చెప్పండి, నీకున్నదంతా పేదలకి ఇచ్చేసాయి. నీ ఆస్తి తీసుకొచ్చి నా దగ్గర పెట్టమని అడగలేదు, వాటన్నిటిని నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చేసాయి, పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఇతడు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడండి? ముఖం నల్లగా పెట్టుకొని చిన్నగా లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన, అన్నదాన కార్యాలు చేసినంత మాత్రాన అనేకులకు నువ్వు ఎన్ని చేసినా నీ పాపము క్షమించబడదు. నీ పాపం పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం మత్తయి సువార్తలు చదివాం కదా, మరొకసారి చదవడం మాటని తొందరగా చదవాలి. 9వ అధ్యాయం 2వ వాక్యం, ధైర్యముగా ఉండుము. అది ఏమంటున్నాడండి యేసు ప్రభు వారు? ఎవరితో చెప్తున్నాడు మాటని? రోగితో అంటున్నాడు. మంచం మీద పడి ఉన్నాడే, ఆ రోగితో చెప్తున్నాడు, ఇదిగో నీవు ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాడు ఏం చేశాడంట? వెంటనే లేచి గంతులు వేస్తూ ప్రభువును మహింపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? దేవుడు తలుచుకుంటే ఎంతసేపు ఆయన బాగు చేయటం? గంటలు పడుతుందా? వారాలు పడుతుందా? నెలలు పడుతుందా? దేవుడు తలుచుకుంటే కన్ను మూసి కన్ను తెరిచేలోపే దేవుడు నిన్ను బాగు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే అప్పుడే బాగు చేయగలడు. డాక్టర్కి అసాధ్యమైన దేవునికి సమస్తమును సాధ్యం. అందుకని ఈ యవ్వనస్తుడు ఏం చేశాడంట చెప్పండి? ఏం చేశాడు? ఆ మాట అనగానే అన్నీ బాగానే ఉన్నాయి, బాల్యం నుంచి నువ్వు అన్నీ పాటిస్తూనే ఉన్నావు, అంతా బాగానే ఉంది, కానీ నీకున్నదంతా అమ్మి నన్ను వచ్చి వెంబడించు. అప్పుడు ఏమైపోయాడంట చెప్పండి? ఏమైపోయాడు? తల దించుకొని వెళ్ళిపోయాడు. అదే మాట సంఘములో సేవకుడు ఒక మాట అన్నాడు అనుకో, మిమ్మల్ని లేపి కూర్చొని లేకపోతే కూర్చోండబెట్టో లేకపోతే నిలబెట్టో, ఏంటండి నువ్వు ఇలా చేసావంట, ఏంటి అది ఫలానా అని చెప్పారు అనగానే నువ్వేం చేస్తావు? చిర్రని లేస్తావు. లేచి ఏం చేస్తావు? ఎట్ట కనపడుతున్నా నీకు? చెప్పండి అంటాడా లేదా? ఎట్ట కనపడుతున్నా నీకు? ఎవరికి చెప్పింది? బుద్ధి లేనిది, కడుపుకు అన్నం తినందా, గడ్డి తినందా? ఎవరు వస్తారు చెప్పింది? ఇంకా మామూలుగా ఉండదు. దేవుని మందిరం అనే సంగతి మర్చిపోతారు, సేవకులనే సంగతి మర్చిపోతారు. ఇంకా అక్కడికక్కడ రెచ్చిపోయి పిచ్చెక్కినోళ్ళలాగా ప్రవర్తిస్తాడు. సరే, నా పొరపాటు అయింది కదా, తప్పైంది కదా, దేవుడు సేవకుని బయలుపరిచాడు కదా, సరి చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు. ఈ మనిషి ఏం చేస్తాడు? అడగక మునిగే లేచి గందరగోళాన్ని సృష్టిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటని చెవి ఎక్కకుండా వినకుండా ఆ వ్యక్తి ఏం చేశాడంట? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు అతడికి అన్నీ ఉన్నా ఏం లేదు, రక్షణ అనేది లేదు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభునైనా విడిచిపెడతాను కానీ లోకాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. యేసు ప్రభుని విడిచిపెడతాను కానీ స్వార్థాన్ని విడిచిపెట్టను. యేసు ప్రభునైనా విడిచిపెడతాను కానీ అబద్ధాన్ని మానను. ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఆ ఇంట్లో, వాడికి వీడికి, వీళ్ళకి వాళ్ళకి మధ్యలో చుచ్చు పెట్టండి నేను మాత్రం
ఉండను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ విషయాన్ని తెలియచేశారు. ఎక్కడ? మత్తయి లూకా సువార్త 7:38 మనం చదివాం. ఈమె ఎవరి దగ్గరికి వచ్చిందండి? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంట? మనం కూడా యేసు ప్రభు సన్నిధికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి. అందుకని యేసు ప్రభు వారు అంటారు, ధైర్యముగా నీవు చెప్పండి, ఇంక మీదట చెప్పండి, ధైర్యంగా ఉండో, ఎవరు నిన్ను ఏమి చేయజాలేరు, ఏ వ్యాధి బలహీనతలు నిన్ను ఏమి చెయ్యవు, ఎవరు నిన్ను ముట్టరో, ఎవరు నిన్ను నీ జోలికి ఎవరు కూడా రారు, ధైర్యంగా ఉండని చెప్పి యేసు ప్రభు వారు ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని సన్నిధికి మనం వస్తే మన పాపములు క్షమించబడతాయి, ధైర్యంగా మనము నిలబడగలము, మనిషిగా మనము ప్రభు సన్నిధిలో జీవింపగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది ఈమె? చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపములు క్షమించబడతాయి, బాగానే ఉంది. రెండో మాట ఇది మీరు రాసుకోండి. రెండో మాట ఏంటంటే, యేసునందు నమ్మిక ఉంచింది ఈమె. యేసునందు నమ్మిక ఉంచింది. యేసు ప్రభు దగ్గరికి రావటం అంటే పాపములు క్షమించబడటం ఒకటి. రెండోది, ఆయన దగ్గరికి మరలా వచ్చిందంటే అర్థం ఏంటి? ఆయన మీద ఉన్న చెప్పాలి, ఆయన మీద ఉన్న ఎవరికి నమ్మకం? యేసు ప్రభు మీద నమ్మకం కలిగింది ఏమికి? ఈమెను ప్రభు ఏం చేశాడంట? పాపం నుండి విడిపించాడు, బాగు చేశాడు, బాగానే ఉంది. మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా ఆమెకు ఉన్న విశ్వాసం ఏంటంటే ఒక నమ్మకం, దేవుని మీద ఉన్న నమ్మకం. మరలా నువ్వు వస్తున్నావంటే సహాయం చేస్తున్నావు అని, సహాయం చేస్తాడని మరలా నీ దగ్గరికి వస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు సహాయం చేస్తావనే నమ్మకము వారికి ఉంటుంది. నమ్మకం అనేది లేకపోతే నీ దగ్గరికి మరలా ఎవరు రారు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని చూస్తే ఈమె యేసు నద్దకు రావటం మాత్రమే కాకుండా యేసు ప్రభు మీద నమ్మకము ఉంచింది. ప్రైజ్ ద లార్డ్. భరోసా. యేసు ప్రభు వారు ఆమెకు ఏమి ఇచ్చాడండి? భరోసాని ఇచ్చాడు. ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అని భరోసాని ఇచ్చినప్పుడు యేసు ప్రభు మీద ఈమెకు ఏం కలిగింది? నమ్మకం కలిగింది. నమ్మకం కలగకపోతే తిరిగి మరలా వస్తారా అక్కడికి? చెప్పండి, వస్తారా? రారు కదా. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి నీకు నమ్మకం కలిగినప్పుడు ఆయన సన్నిధికి నీవు వస్తావు. అందుకొని చక్కగా ఇక్కడ ప్రభు సన్నిధిలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, ఒకటి యేసు నద్దకు వచ్చింది, రెండోది యేసు ప్రభు మీద ఆమెకున్న నమ్మకాన్ని ఉమ్ము చేసుకోలేదు. ఆయన చేసిన వంటి మేలుకు ప్రతిగా కన్నీటితో పాదములను తడిపి అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆమె తుడిచింది. ఎంత నమ్మకం ఉంటే ఆమె ఆ పని చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నమ్ముట వలన సమస్తమును సాధ్యం. ఒకటి యేసు ప్రభు దగ్గరికి రావాలి, రెండోది ఆయన నమ్మాలి. ఆయన నీవు నమ్మాలి. నమ్మినప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. నమ్మినప్పుడే ఆయన సన్నిధిలో నిలబడగలవు. నమ్మినప్పుడే నీ జీవితంలో కార్యాన్ని చూడగలవు. నువ్వు నమ్మకపోతే దేవుని మహిమను చూడలేవు, దేవుని కార్యాన్ని చూడలేవు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పాడండి? నీవు చెప్పండి, ధైర్యముగా ఉండుము. ధైర్యపరిచేది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఒక ఇంట్లో మనిషి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటాం? అయిపోయింది, ఇంక ఏడిసి ప్రయోజనం ఏముంది, మీరు లేచి మీ పనులు మీరు చూసుకోండి, ధైర్యంగా ఉండండి, గుండె నిబ్బరం చేసుకోండి అని చెప్పి అంటాం. చెప్పండి, మనం చెప్పామంటే మాటలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? కొంచెం ఆదరణ అనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి, మంచిగా ఉండండి, మేమందరం ఉన్నాం కదా అని అంటామే కానీ ఆ దరిదాపు కూడా మరలా కనపడతారా? కనపడరు. ప్రైజ్ ది లార్డ్. కష్టంలోను దుఃఖంలోను నిట్టూర్పుల మధ్యలో ఉన్నవంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి అడిగినప్పుడు చెప్పండి ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ధైర్యపరుస్తాం, మేమందరం ఉన్నాం కదా, ఏంటండి ఏదైనా కష్ట సుఖాల్లో మేము కూడా మీకు తోడుగా నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ క్షణంలో ధైర్యం ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ 10 రోజుల తర్వాత ఆ సగాలు కూడా చెప్పండి కనపడరు. ఒకవేళ వెళితే ఏదైనా సహాయం చేయమని అడుగుతారేమో, అక్కడికి పోతే ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు అడిగితే మనం కాదనిలేము. అందుకని ఇదంతెందుకు, కొంచెం దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదు కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? దూరము తొలగిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈమెకు మాత్రం యేసు ప్రభు మీద ఏం కలిగిందంట? నమ్మకము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈమె యేసు ప్రభుని నమ్మిందండి, ఆయన మీద నమ్మకం కలిగింది. ఎందుకు? ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యపరచగలిగిన వాడు, పాపములను క్షమించగలిగిన వాడు ఏంటండి? నిన్ను ఆయన సన్నిధికి నడిపించుకోగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు, తన మీద నమ్మకమును నీలోనే పుట్టించుకోగలిగిన సమర్థుడు. తన మీద నమ్మకం కలిగేటట్లు నీలో ఆయన ఏం చేస్తాడంట? పుట్టించుకోగలడు. తప్పనిసరిగా ఆయన తన మీద నమ్మకం కలిగేటట్లు పుట్టిస్తాడు. చేయగలిగిన వంటి సామర్థ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకి ఇలా చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొక మాటను కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 7:47 వాక్యం, 47 వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెకు విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంట చెప్పండి? ఏం చేసిందండి? విస్తారముగా యేసు ప్రభును చెప్పండి ఎవరిని ప్రేమించింది? ఈమె యేసు ప్రభును ప్రేమించింది, ధైర్యపరిచిన దేవుని ప్రేమించింది, నమ్మకస్తుడైన దేవుని ప్రేమించింది, తన పాపమును క్షమించిన దేవుణ్ణి ప్రేమించింది. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా? ముక్కులో పెట్టుకునే నగల, చెవులో, ముక్కులో, కాళ్ళకు, మెడకు తగిలించుకుంటారు కదండి, వాటిని ప్రేమించాలా? చెప్పండి, దేన్ని ప్రేమించాలి? ఎండి బంగారపు డబ్బును ప్రేమించాలా? దేన్ని ప్రేమించాలి? సజీవుడైన దేవుని మాత్రమే మనము ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించాలి. ఈమె యేసు ప్రభుని విస్తారంగా చెప్పండి విస్తారంగా ప్రేమించిందంట. ఎందుకని విస్తారంగా ప్రేమించడం గల కారణం ఏంటంటే, నిజమైన దేవుడు ఎవరు అని ఆమె
తెలుసుకుంది. ఇప్పటికి నువ్వు దేవుని ప్రేమను పొందుకోవట్లేదు, యేసయ్యను ప్రేమించట్లేదంటే ఇంకా నువ్వు ప్రభుని గురించి తెలుసుకోలేదని అర్థం. యేసు ప్రభుని గురించి నువ్వు తెలిసిన వాడవైతే, ఆయన సన్నిధిలో మేలు అనుభవించిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావంటే ఆయనను విస్తారంగా నువ్వు ప్రేమిస్తావు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. మొదటిది ఏం చెప్పాను నేను? యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా రావాలి ఆయన దగ్గరికి? ఆయన మీద చెప్పండి, ఎవరి మీద? దేవుని మీద నమ్మకంతో రావాలి. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఆయన మీద ఉన్న నమ్మకంతో రావాలి. ఏ నమ్మకము? ఇదిగో నాకు గుండెల్లో బాగలేదు, నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు తలనొప్పి, విపరీతమైన నడుము నొప్పులు, ఇదిగో నా ప్రభు నన్ను బాగు చేస్తాడు అనే ఒక నమ్మకముతో ఆయన దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది వైదికులు ఉన్నారండి, కానీ మన దేవుడు ఎవరు? పరమ వైదికుడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడ్డాయి అన్న దేవుడు మరి నీ మోకాళ్ళ నొప్పులు తీయలేడా? నీ గుండెల్లో ఉన్న బలహీనతను తీయలేడా? నీ శరీరంలో ఉన్న నిన్ను పీడించే ప్రతి అనారోగ్య బలహీనతను దేవుడు విడిపించలేడా? అంటే ఆయన విడిపించాలి అంటే నీవు ఆయన సన్నిధికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన నీవు ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆయనను విస్తారంగా ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు నీలో ఉంటాయో అప్పుడు దాకా నువ్వు, ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు నీలో ఉంటాయో అప్పుడు దేవుని చేత నీవు ప్రేమించబడతావు, నీ పాపములు క్షమించబడతాయి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ 3 ఎప్పుడైతే నీలో ఉండదో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ మందిరంలో వచ్చి భజన చేసినా నీ జీవితంలో నువ్వు బాగు పడవు. దేవుడు నిన్ను బాగు చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువారు ఏమి అన్నారండి? ధైర్యంగా చెప్పండి, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అని ఎక్కడో చెప్తే, యేసు ప్రభువు ఎక్కడో ఒక ఇంట్లో ఉంటే ఆమె అక్కడ వెతికి ఇక్కడ వెతికి చివరికి అది ఫలాని చోట ఉన్నాడని తెలుసుకొని డైరెక్ట్గా ఆయన పాదముల దగ్గరికి వచ్చి కూర్చుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన పాదముల యొద్ద కూర్చొని కన్నీటితో పాదములను కడిగి విలువైన అత్తరును ఏం చేసిందంట? ఆయన పాదములకు పూసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు పూసింది ఆయన పాదములకు? యేసయ్య పాదములకు పూయటం గల కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న, చెప్పండి, ఆయన మీద ఉన్న నమ్మకం. నా వాళ్ళు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అని అందరినీ ప్రేమించింది. వాళ్ళందరు చివరికి ఏం చేశారు తెలుసా? ఈమె ఉండకూడదని రాళ్ళు పట్టుకొని ఆమెను వెంటబడి, చెప్పండి ఏం చేశారంట? ఎంటబడి రాళ్లతో కొట్టి ఆయన చంపాలని తమ బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారండి? ఆమెను ఎంటబడి చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎవరు వాళ్ళందరూ? ఇప్పుడు దాకా ప్రేమించావే నా బంధువులు, నా అన్న తమ్ముళ్ళు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు అని ప్రేమించారే, వాళ్ళందరూ చివరికి ఏం చేస్తారు? మిమ్మల్ని మీ మీదే రాళ్ళు వాళ్ళు రువ్వుతారు. ప్రైజ్ ద లార్డ్. నీ వాళ్ళే నీ మీద రాళ్ళు విసురుతారు, నీ వాళ్ళే నిన్ను నిందిస్తారు, నీ వాళ్ళే నీ మరణానికి గురి అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దాకా వీళ్ళని నమ్మాను బాబు, ఇదిగో వీళ్ళని నమ్ముటం వల్ల నా బ్రతుకు ఇలా అయిపోయిందని చెప్పి ఎక్కడికి పరిగెత్తింది ఈమె? చెప్పండి, ఎవరి దగ్గర పరిగెత్తిందండి? మీరు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మీరు వచ్చింది దేవుని మందిరానికి అయినప్పటికీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉన్నారు. మీరు
ఆయన పాదముల యొద్ద కూర్చున్నారు. ఇప్పుడు దాకా కూర్చోవడానికి గల కారణం ఆయన నన్ను బాగు చేస్తాడనే ఒక నమ్మకము. అందుకని ఆమె పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వస్తే ఆమె నీ పాపములు క్షమించబడ్డాయి అన్నంగానే ఆమె ఏం చేసిందంట, బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెతుకులాడుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదం దగ్గర కూర్చొని కన్నీటితో కాళ్ళను కడిగి అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడిచింది. ప్రైజ్ ది లార్డ్. పాపములు క్షమించబడాలంటే ఒకటి చెప్పండి, ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఈ మందిరంలో ఎవరు ఉంటారంటే యేసు ప్రభు వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన నీవు ఆయన మీద నీకు ఏముండాలండి? నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది ఉండాలి. మూడో విషయాన్ని చూస్తే విస్తారంగా ప్రేమించే గుణం నీకు ఉండాలి. ఎవరిని? యేసయ్యను ప్రేమించే వంటి గుణం. కొంతమంది చూడండి, అన్నీ బాగానే అనుకో, యేసుప్రభు గొప్పోడు అంటారు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అంటారు, అసలు ఆయన లేకపోతే నేనే లేనంటారు. కొంచెం ఒంట్లో నల్లతగా అనిపించింది అనుకో, ఆరోగ్యం బాగలేదు అనుకోండి, మందిరానికి వచ్చిన ప్రార్థన చేసినా కొంచెం ఆరోగ్యం బాగలేదు అనిపించదు అనుకో, ఏంటండి ఈ మధ్య మందిరం రావట్లేదంటే, వచ్చాను కానీ ఏం ప్రయోజనం లేదండి, నన్నేం దేవుడు బాగు, నువ్వు దొంగోడు అనే సంగతి ఆయనకి బాగా తెలుసు ముందే. బాగుపడితే నువ్వు మందిరానికి రాకుండా మానేస్తాన సంగతి ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. బాగుపడకపోవటానికి గల కారణం ఏంటంటే చెప్పండి, తోమ ఏం చేశాడు? ఏలు పెట్టేదాకా నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. నయమానుకున్న బుద్ధి కొందరికి, నయమానుకున్న పాడు బుద్ధి ఏంటి తెలుసా? మునుగుతాడు, లేచి చెప్పండి నీళ్ళలో మునుగుతాడు, పైకి లేస్తాడు, మరలా దేన్ని చూస్తాడు? కొద్దిగానే బాగైందేమో, ఈ ఆదివారం వచ్చాను కదా, ఫస్ట్ ఆదివారం కదా, రెండో ఆదివారం చూద్దాం, అప్పటికైనా దేవుడు బాగా చేస్తాడేమని చెప్పండి, ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఆదివారం వస్తారు, ఒక ఆదివారం అయిపోయింది, రెండో ఆదివారం అయిపోయింది, మూడో ఆదివారం అయిపోయిన తర్వాత చేయలేస్తుందా? చక్కగా ఉందా? కాళ్ళు ఏమన్నా కదులుతున్నాయా? ఏళ్ళు ఏమన్నా కదులుతున్నాయా? చెప్పండి, అర్థమవుతుందా? ఏంటండి కొంతమంది ఎట్టుందే, నడుము నొప్పులు పోయినాయా అని చెప్పి నయమాను బుద్ధి చెక్ చేస్తుంటారు. అప్పటికప్పుడు తలనొప్పి తగ్గుతుందంటవా? వీడు ప్రార్థనలో కూర్చున్న దగ్గర నుంచి ప్రార్థన చేయడు, చెప్పిన మాట విండో, సేవకులు ఏం చెప్తున్నారో గ్రహింపరో, ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన అయిపోయే లోపు తగ్గిందంటవా, నడుపోయిందంటవా, కాళ్ళు, ఇదే చెడ్డ బుద్ధి. నయమాను మునగటము, మరలా లేచి తన దేహాన్ని తాను చూసుకోవటం. దైవజనుడు ఏమన్నాడు? 7 సార్లు చెప్పండి, 7 సార్లు మునగాలి. ప్రైజ్ ది లార్డ్. మునిగేవాడికి ఉండాల్సిందేంటి? ఒకటి, నీళ్ళలో దిగే ధైర్యం ఉండాలి. రెండోది, బాగు చేస్తాడనే విశ్వాసము ఉండాలి. మూడోది, తప్పనిసరిగా నేను బాగుపడతాననే నమ్మకం నీకు. ఈ 3 ఉన్నవాడు బాగుపడతాడు. ఈ 3 ఒకటి లేకపోయినా నీ జీవితంలో నువ్వు బాగుపడలేవు, నేను బాగు చేయలేను. ప్రైజ్ ది లార్డ్. నేనే కాదు, దేవుడు కూడా ఏమీ చేయజాలలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, అతని విశ్వాసమును చూశాడు. ఎవరి విశ్వాసము? పక్షవాతముతో ఉన్న వంటి వ్యక్తి ఆయన విశ్వాసాన్ని చూసిన దేవుడు ఏమంటున్నాడు? ధైర్యముగా ఉండుము. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ఈ విషయాన్ని చెప్పగానే అతను ఏం చేశాడంట? లేచి గంతులేసాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి.
నువ్వు కన్నీటితో వచ్చావో, నిందెలతో వచ్చావో, అవమానంతో వచ్చావో, అనారోగ్యంతో వచ్చావో, అప్పుల సమస్యలతో వచ్చావో, కుటుంబ సమస్యలతో వచ్చావో, భార్యాభర్తల మధ్యలో గొడవాడుకొని వచ్చావో, ఏ స్థితిలో నువ్వు వచ్చినా సరే ఈ రాత్రి నువ్వు విశ్వసించినట్లయితే నీవు నీ విశ్వాసాన్ని చూసిన వంటి దేవుడు ఈ రాత్రి నీ జీవితములో తన కార్యములు నెరవేర్చును గాక. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో తన కార్యమును జరిగిస్తాడు. అందుకని ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రెండోది యేసయ్య మీద నమ్మకము ఉంచింది. మూడోది ఆయనను విస్తారంగా, చెప్పండి, విస్తారంగా ప్రేమించింది. ప్రైజ్ దల్లా. ఈ మూడు ఎవరికి ఉండాలి చెప్పండి? ఈ మూడు ఎవరికి ఉండాలి? ఇక్కడ కూర్చున్నా మీకు, మాకు, అందరికీ కావాలి. ప్రైజ్ దల్లా. ఒకటి రావాలి, ఒకటి దేవుని దగ్గరికి రావాలి. రెండోది ఆయన మీద నమ్మకము ఉంచాలి. మూడోది ఆయన్ను ప్రేమించాలి. అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి మీ రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచి ఉన్నతమైన మీ కృపతో దైవ సేవకులుగా మమ్మల్ని బలపరిచి నీ చక్కటి మాటలు మా నోటి నుండి వచ్చినట్లు మీరు చేశారు. విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించమని వేడుకొనుచున్నాం. ఒక పక్షవాయు గలవానితో మీరు చెప్పారు, ప్రభువా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయని. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చారయ్యా. మీ మీద నమ్మకంతో వచ్చారు. మిమ్మల్ని విస్తారంగా ప్రేమించే ఆ గుణము, ఆ మనస్సు ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర అవసరతలను మీరు తీర్చి నూతన కృపతో నింపి కనికరించమని, ప్రతి దోషములు యేసు నామములో తొలగించండి. ఆయన ఆరోగ్యముల చేత నింపి నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి సన్నిధి సహవాసం కూడిచున్న ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.